యతి సెంటర్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మన ఛానల్లో మహిమల బండారం అనే దాంట్లో అనేక మంది స్వామీజీలు, బాబాలు, యోగులు వీళ్ళు చేసేటువంటి మహిమలు చేసేటువంటి మోసాలన్నింటినీ వీటిని పెట్టారు. వాళ్ళ మహిమ దైవశక్తి మేము చేసినాం, మా దగ్గర దైవశక్తి ఉంది అని చెప్పేసి ఏదో దైవ మహిమ ఉన్నట్లుగా బిల్డప్ ఇచ్చి చేసేవని చీప్ గార్డి ట్రిక్కులు. మెజిషియన్ బోస్ గారు ఆయన ఈ రెండిటిని ఈ బాబాలు, యోగులు, స్వామీజీలు చేసేటి మహిమలను బండారాన్ని బట్టబయలు చేశారు. ఈ రోజున ఆయన భూమిలోంచి పైకి వచ్చే దేవుడి విగ్రహం. కొంతమంది బాబాలు, యోగులు, స్వామీజీలు ఏం చేస్తారంటే, నాకు రాత్రి దేవుడు కల్లో కనబడ్డాడు, నా ఒక కొద్ది రోజుల్లో నేను ఫలానా చోట నుంచి భూమిలోంచి పైకి వస్తాను, నేను భూమిలోంచి అంటే దేవలోకం నుంచి బయటకు వస్తాను, భూమి కొద్ది అన్నమాట, నేను భూమిలో ఫలానా రోజున నేను వస్తాను, కొద్ది రోజుల్లో వస్తాను అని అంటాడు. ఇంకా పెద్ద పబ్లిసిటీ చేసుకుంటాడు. నాకు ఆ స్వామీజీకి రాత్రి దేవుడు కనబడ్డే కల్లో కాడు, దేవుడు వచ్చాడు నిద్రపోతుంటే కల్లోకి వచ్చి నేను అక్కడ రాబోతున్నాను, ఈ భూమికి రాబోతాను, మీ అందరికీ రాబోతాను అని చెప్పి వచ్చేస్తాడు. అది నిజంగానే కొంతకాలానికి కొద్ది రోజులకి ఆ భూమి నుంచి బయటికి ఎలా పొడుచుకొని ఆ ఏ దేవుడి పేరు చెప్పాడో ఆ దేవుడి విగ్రహం బయటకు వస్తుంది. ఫలానా దేవుడు వస్తాడని చెప్తాడు కదా, ఆ దేవుడి విగ్రహం వాళ్ళ పైకి వస్తుంది. ఓయ్ నాయనో, నిజంగానే ఈయనకి దేవుడు కనబడ్డాడు, ఆ నిజంగా కళ్ళలో వచ్చాడు, వాడు చెప్పినట్లుగానే ఈ యోగి గారికి, స్వామీజీకి, బాబా గారికి ఆ దేవుడు ప్రత్యక్షమయ్యాడు అని ఇంకా ఆయన గొప్ప పేరు ఎలా వెళ్ళిపోతుంది. నిజమే కదా, ఆలోచపోతే చాలా గొప్ప విశేషం. ఎంత దేవుడి అనుగ్రహం ఎంత గొప్పదో. దీని గురించి ఈ మహిమల బండారంలో ఈ బాబాలు, యోగులు, స్వామీజీలు చెప్పే బండారం బట్టబయలు అని ఎలా జరుగుతుంది. భూమిలోంచి విగ్రహం పైకి రావడం, ఫలానా దేవుడు, ఏ దేవుడు పెట్టి ఆ దేవుడు కూడా ఆ దేవుడే వస్తుంది విగ్రహం. దానికి ఏం చేస్తాడంటే ఈ బాబా కానీ స్వామీజీ కానీ ఎక్కడ వస్తాడంటాడో అక్కడ చెప్తాడు. ముందు దానికి పెద్ద ప్రిపరేషన్ ఉంటుంది. దానికి ఫలానా చోట ఫలానా చెట్టు దగ్గర ఆ చెట్టు కింద నేను వస్తానంటాడు. అంచేత అక్కడ ఏం చేస్తాడంటే ఒక గొయ్యి తవ్వుతాడండి. గొయ్యి తవ్వి ఆ గొయ్యిలో ఏ దేవుడు కనబడ్డాడంటాడో ఆ దేవుడి విగ్రహం పెడతాడు. పెట్టి గొయ్యి తవ్వి విగ్రహం పెడతాడు. పెట్టి దాని మీద మట్టి కప్పి ఎవరు తెలియదు, చుట్టూ తవ్వేసి ఉంటుంది మట్టి, అక్కడ కూడా తవ్వేస్తాడు. అది వేరే ప్రత్యేకంగా తవ్వి అక్కడ విగ్రహం పెట్టాడు అని ఎవరు తెలియదు. అందులో మూఢభక్తులకి అంత పట్టణం కూడా పట్టదు. ఫలానా చెట్టు కింద, రావి చెట్టు కింద, లేదా ఏదో వేప చెట్టు కింద, లేదా ఇంకో చెట్టు కింద వస్తుంది చెప్తాడు కనుక జనాలందరూ అదొక పెద్ద, ఎవరు నడవకుండా పైగా ఏం చేయకుండా చుట్టూ కర్రలు కట్టేస్తాడు. ఈ స్థలంలో వస్తానని చెప్పాడు కనుక కర్రలు కట్టాడు. ఎవరికి అడుగు పెట్టడానికి లేదు, ముట్టుకోవడానికి లేదు, చేయడానికి లేదు. ఇంక దానికి చేయాల్సిన తతంగా అంతా చేస్తాడండి. మంత్రించిన నీళ్లు జల్లుతుంటాడు, దైవ ప్రార్థన చేస్తుంటాడు, మంత్రాలు చదువుతూ ఉంటాడు. ఇంక దానికి ఎలా చేస్తాడు అనేదానికి ఆ మెజిషియన్ బోస్ గారు ఏం చెప్పారు చూడండి. ఈ రంగం వస్తుందని చెప్పేదానికి ఈ ప్రదర్శనకి ఆ దేవుని విగ్రహం ఒకదాన్ని కొన్ని కేజీల శనగలను ముందుకు సిద్ధం చేసుకుంటాడు. ఒక విగ్రహం వెంకటేశ్వర స్వామి వస్తాడు అంటే వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ముందు తయారు చేసుకుంటాడు. దానికి ఈ విగ్రహం ఏ స్థలం నుండి పైకి రావాలో ఆ స్థలంలో ముందుగా గొయ్యి తవ్వాలి. అప్పుడు మనం ఎవరైనా ట్రిక్ చేయాలంటే ఆ విగ్రహం ఆ స్థలంలో ముందుగా గొయ్యి తవ్వాలి. ఆ గొయ్యి విగ్రహం సైజులోనే ఉండాలి, మరి పెద్దదిగా ఉండకూడదు, చిన్నదిగా ఉండకూడదు, ఆ విగ్రహం సైజులోనే ఉండాలి. కాకపోతే విగ్రహం పొడవు కంటే 12 అంగుళాల లోతు ఎక్కువ ఉండాలి. విగ్రహం బరువుకు సమానంగా సరిగేట్లుగా శనగలు ముందుగా గోతులో పోయాలి. ఒక విగ్రహం కేజీ బరువు అనుకోండి, ఆ కేజీ బరువు సమానంగా శనగలు ఉంటాయి, ఆ శనగలు కాస్త కడిగి తడిపి అక్కడ పొయ్యాలి. శనగల్ని ఆ గోతులో పొయ్యాలి.
విగ్రహం బరువు ఎంత ఉంటుంది? 1 కేజీ అనుకుందాం. అప్పుడు కేజీ బరువు ఉన్న శనగలని ఆ గోతిలో పొయ్యాలి. ముందు గొయ్యి అడుగులో పొయ్యాలి, గొయ్యి అడుగులో పొయ్యాలి. ఆ శనగల పైన విగ్రహాన్ని నించోబెట్టాలి. మరి పెద్దగా సరిగ్గా ఆ నించోనీళ్ళు ఉండాలి. విగ్రహాన్ని నించోబెట్టాలి. విగ్రహం పై భాగం నేలపై భాగానికి 2 అంగుళాలు దిగుని ఉండాలి. ఎంతో ఎక్కువ ఉండకూడదు. విగ్రహం పెట్టాడు, గోతులు పెట్టాడు కదా, నేల చదువు చేశాడు కదా, అది 2 అంగుళాల లోతులోనే ఉండాలి. మనం చేపెట్టాలంటే 2 అంగుళాల్లోనే ఆ విగ్రహం పై కనబడుతుంది అన్నమాట. కానీ 2 అంగుళాలు మరి ఎవరు వెళ్ళకుండా కర్రలు కట్టేస్తారు, చుట్టూ కర్రలు కట్టేస్తారు, ఎవరు వెళ్ళరు. ఈయన ఒక్కడే అక్కడికి వెళ్ళేది లావుడికి, ఇంకెవరు అడుగు పెట్టడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు కనబడుతుంది, ఆయనకే కదా, చక్కగా కాదు కదా. అంటే 2 అంగుళాలు పైన మరి ఉంటుంది, పట్టిపోతుంది సార్. ఆ విగ్రహపై నేల భాగం 2 అంగుళాలు దిగుని ఉండాలి. ఆ గోతిని మట్టితో కప్పేసి అక్కడ నేల సహజంగా కనబడేట్టుగా చూసుకోవాలి. ఆ స్థలాన్ని బాగా గుర్తుంచుకోవాలి. ఎక్కడ పెట్టాడో అన్నింటిలో కలిపి ఆ స్థలం మాత్రం బాగా గుర్తుంచుకోవాలండి. ఎక్కడ మర్చిపోతే అంత అపాస్పాలైపోతాడు. మరుసటి రోజు స్వప్నంలో దేవుడు ప్రత్యక్షమైనట్టుగా ప్రకటనలు, నాకు దేవుడు కనబడి ఇవన్నీ చేసేసిన తర్వాత ఇక ప్రకటన చేసాం కదా, మరి వీలు కుదరదు. ముందు ఇదంతా చేయాలి. ఈ మోస పని అంతా చేసి అప్పుడు మెలటాలి. ఏమని అంటే గొయ్యి తవ్వడం, ఆ శనగలు పోయడం, దాని విగ్రహం పెట్టడం, మట్టి కప్పడం అన్నీ అయిపోయాక అప్పుడు ఇక నాకు స్వప్నంలో ఫలానా దేవుడు ప్రత్యక్షమైనట్టుగా ప్రకటన, అలంకరణలు, తోరణాలు, ప్రార్థనలు, పూజలు, భజనలు, ఈ విధంగా హంగామంతా చేయాలండి. అంతా చేసిన తర్వాత చేయాలి. ఎలాగా? అలంకరణ చేయాలి, తోరణాలు చేయాలి. దేవుడు వస్తున్నాడు కదా, తోరణాలు కట్టాలి, ప్రార్థన చేయాలి, పూజలు చేయాలి, భజన చేయాలి, హంగమే. ఆ ప్రదేశాన్ని నీళ్ళతో తడుపుతూ ఉండాలి. అంటే పైనుంచి నీళ్లు రావడం కాదు. ఎందుకు? శనగలు తడిసి ఉబ్బాలన్నమాట, మొలకెత్తాలి. ఆ ప్రదేశాన్ని నీళ్ళతో తడుపుతున్నాడు, అవి మంతించి నీళ్ళు అన్నమాట. నీరు నేలలోకి ఇంకుతుంది, నీళ్ళు పోస్తుంటాడు. మరి అంతా నీళ్లు పోస్తుంటే అవన్నీ తీర్థం అన్నమాట. తీర్థం పోస్తుంటాడని ఎక్కడ విగ్రహం పాతాడో అక్కడ తీర్థం అని పోస్తాడు, దేవునికి తీర్థం ఇస్తుంటాడు అన్నమాట. అంటే నీళ్లు పోస్తూ ఉంటాడు. ఆ నీరు ఎక్కడికి వెళ్ళాలి? శనగల్లాగా వెళ్ళాలి. ఇది పోసే నీరు వాడికి తెలుసు. శనగ ఆల్రెడీ ఈ తంతంతా చేసి ఎక్స్పెరిమెంట్ చేసి ఉంటాడు కదా, ఆ నీరంతా ఈ శనగల్లాగా వెళ్ళాలి. అవి ఆ నీటితో శనగలు ఉబ్బుతాయి. తడిసే కదా, కలిసిన తడిసిన శనగలు ఉబ్బుతాయి, మొలకలుగా ఎత్తుతాయి. మొలకలు అనేది చేత ఇంత ఉన్న శనగలు ఇంత అవుతాయి. తడిసే కదా, ఉబ్బే కదా, ఉబ్బాడు కదా, ఇంత క్వాంటిటీ ఉన్నది అంత క్వాంటిటీ అవుతుంది. అప్పుడేమవుతుంది? విగ్రహం పైకి తండుకుంటూ వస్తుంది. అందుకే ఉబ్బింది కదా, విగ్రహం ఉండిపోదు. ఈ ఉబ్బిన వల్ల పైకి తోయపడుతుంది. పైన మట్టి 2 అంగుళాలుగా ఉంది, 2 అంగుళాలు ఉంటుంది కనుక తేలిక పైకి తోసుకుంటూ వచ్చేస్తుంది. అక్కడ నీరు తగిన శనగలు ఉబ్బుతాయి, మొలకలు ఎత్తాయి. దానివల్ల వారిపైన భూమిలోని విగ్రహం కొద్ది రోజుల్లో భూమిపైకి మెల్లమెల్లగా పైకి వస్తుందండి. ఇది ఆహా, దేవుడు ప్రత్యక్షం అయిపోయాడు, పైకి వచ్చేసాడు. చూసి ఆ ప్రార్థనలు, భజనలు ఇవన్నీ ఎంతో అయిపోయినాయి. ఆయన తీర్థం పోసి ఆ తీర్థాన్ని తీసుకుని దేవుడు వచ్చాడు అని చెప్తాడు. ఇదండి, ఎంత సింపుల్. మీరు కూడా చేసేట్టు, మీరు కూడా చేసుకుని సరిగ్గా ఆ బరువుతో తగినంతగా శనగలు తక్కువ ఎక్కువ ఉండాలి, శనగలు తడవాలి. అది అక్కడ నీరు అలా ఉండాలి, నీరు లోపలికి వెళ్ళాలి. ఆ నీరు అంతా వేసి తక్కిన ఎవరో వచ్చి కాలు పెట్టి తొక్కడం కానీ చేస్తే మళ్ళీ అంత అభాసపడిపోతుంది. అంటే ముందు జాగ్రత్త పడితే అక్కడ వెళ్ళేది కేవలం ఆయన ఒక్కడే వెళ్ళి అక్కడే మంత్రాలు చదువుతూ అక్కడే చేస్తూ ప్రార్థన చేస్తూ ఆ నీళ్ళు పోస్తుంటే ఆ నీళ్ళు లోపలికి వెళ్ళి శనగలు తడవాలి. ఇదండి, ఇంతకనే ఏముందండి, సింపుల్. తెలియపోతే మాయ, తెలిస్తే ఓ సింతేనా. ఇలాంటి మహిమల బండారాన్ని బట్టబయలుస్తూ భూసారి ఎందుకు రాశారు. మరొక బండారం తెలుసుకోవడానికి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.